హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి ట్రూ గోల్డ్ బాలనగర్ ఎక్స్టెండ్ అనమాట. మూడా అంటే మహబూబ్ నగర్ అండర్ డెవలప్మెంట్ అథారిటీ విత్ రేరా అప్రూవల్ లేఅవుట్ అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మీకు చూపిస్తుంది. ఇది ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఈ లేఅవుట్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ లేఅవుట్ దీనికి ఎక్స్టెండింగ్ ఇప్పుడు లేఅవుట్ వస్తుంది అనమాట. సో ఆ లేఅవుట్ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడు లైవ్ చూద్దాం. సో ట్రూ గోల్డ్ హైటెక్ అనే ఫేజ్ 2లో మనకు లాంచ్ అయింది. ఇది వచ్చేసి విత్ అప్రూవల్ తోటి అనమాట. సో మూడో అప్రూవల్ విత్ రేరా అండ్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ అనమాట దీనికి. సో ఈరోజు బుకింగ్ అవ్వడం వల్ల జనాలు కూడా చాలామంది వచ్చారు. ఎండ 46 డిగ్రీ ఉన్నా కూడా జనాలు అనేది వచ్చారు చూడండి. సో మార్కెట్లో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయిందనే ఉద్దేశము లేదండి, అది మన అపోహ మాత్రమే. ఇప్పుడు చూస్తున్నాం కదా, అది జూమ్ చేసింది ఏంటంటే బాలనగర్ అనమాట. బాలనగర్ టౌన్. దీని బేసిక్గా డెవలప్మెంట్ ఏంటంటే బాలనగర్కు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, హైవేకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ లేఅవుట్ అంతా కూడా యాక్చువల్ 100 acres అనమాట. ఈ లేఅవుట్ వచ్చేసి దీంట్లో ఆల్రెడీ డెవలప్మెంట్స్, రోడ్ డివిజన్స్, ప్లాటింగ్స్ అంతా కూడా డివైడ్ చేయించడం జరిగింది. ఈరోజు ఇంతమంది వచ్చారు బుకింగ్స్ కోసము. ఇప్పుడు మనము హైవేకి ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అనే డిస్టెన్స్ మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి మనకు ఇటు విలేజ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక విలేజ్ కనెక్ట్ అవుతున్నాము. మనం లేఅవుట్ తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక విలేజ్ ఉంటుంది అనమాట. ఈ విలేజ్ వచ్చేసి చిన్న విలేజ్, బట్ కానీ చుట్టూ డెవలప్మెంట్ అంటే బాలనగర్కి చాలా దగ్గర ఉన్న లేఅవుట్ అనమాట. ఇప్పుడు ఇది కనిపిస్తుంది రైట్ సైడ్, అది హాస్టల్ అనమాట. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ కూడా మంచి పచ్చడి పొలాల మధ్యలో ఉంటుంది లేఅవుట్ కూడా. సో రైట్ సైడ్ కనిపిస్తున్న వేరే లేఅవుట్లు కూడా ఉన్నాయి. ఈ లేఅవుట్లతో పోల్చుకుంటే మనది చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళది 19, 20, 22 అట్లా ఉన్నాయి ప్రైజెస్, బట్ దానికన్నా మనది చాలా తక్కువ ఉంటుంది. చూస్తున్నది హైవేకి ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్ అయింది. ఓకే, ఇది నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే. ఇప్పుడు హైవే ఎక్కిన తర్వాత హైవే నుంచి బాలనగర్ ఎంత దూరం ఉంటుంది? జస్ట్ 2 minutes అనమాట. అది కనిపిస్తున్న డెవలప్మెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కూడా డెవలప్మెంట్స్ బాలనగర్ అనమాట. సో ఎక్కువ ఆలోచించకండి, లాంచింగ్ ప్రైస్ చాలా తక్కువ ఉంది, విత్ అప్రూవల్ తోటి ఉంది. ఇది ప్రపోజల్ కాదు, అప్రూవల్ తోటి ఉంది. ఎక్కువ ఆలోచించకుండా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.